థర్డ్ రమ్మల్లో థర్డ్ సమ్ అమ్మ. ఇంటిగ్రల్ 0 to 1/2 x ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x² dx అని ఇచ్చారు. దీనికి డైరెక్ట్గా ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయలేమమ్మా. ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటే అప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉండడం వల్ల అప్లై చేయలేము. అలా చేయలేనప్పుడు ఏం చేద్దాం అంటే, ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనుక మనం డెరివేటివ్ చేసుకుంటే ఎంతమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x². అంటే ఇచ్చిన ఫంక్షన్లో కొంత ఫంక్షన్ అనేది డెరివేటివ్ అప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ మన సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ టీగా తీసుకోండి. ఎందుకు అంత పక్కాగా సైన్ ఇన్వర్స్ ఏ తీసుకుంటున్నాము అంటే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ అనేది గివెన్ ఫంక్షన్లో ఉంది కాబట్టి డెరివేటివ్ చేయడం కోసం తీసుకుంటున్నాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డి అయితే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేసామనుకోండి, ఏమొస్తుందమ్మా మనకి, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, 1/√1 - x². అట్ ద సేమ్ టైం ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఎప్పుడైతే మనకి డిఎక్స్ టర్మ్ డిటీలోకి మారిందో లిమిట్స్ కూడా మనకి ఎక్స్ లిమిట్స్ ఇవి, మనం టీ లిమిట్స్ కనుక్కోవాలి. కాబట్టి ఈ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ టీ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 0. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంత అవుతుందమ్మా, 0. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 టీ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా, 1/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే 1/2 సైన్లో ఎప్పుడు వస్తుంది, సైన్ 30 degrees. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ అంటే ఏమవుతుంది, క్యాన్సిల్, రిమైనింగ్ 30. 30ని ఎలా రాయొచ్చు మనం, π/6. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1/2 అయితే టీ వాల్యూ π/6. ఇన్వర్స్ ఫంక్షన్ వాల్యూస్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్లో రిప్రజెంట్ అయిందమ్మా. ఈ టూ వాల్యూస్ని ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 0. ఎక్స్ వాల్యూ 1/2 అయితే టీ వాల్యూ ఎంత, π/6. టీ వాల్యూ π/6. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇచ్చిన ఫంక్షన్ మొత్తం విత్ రెస్పెక్ట్ టు డిటీలో ఫామ్ అవుతున్నప్పుడు ఎక్స్ వాల్యూ కూడా ఎలా రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో రాయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టీ, బోత్ సైడ్స్ అప్లయింగ్ సైన్. సైన్ అప్లై చేసాం అనుకోండి ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు సైన్ టీ. అప్లై ది వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత పెట్టాలి, సైన్ టీ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత తీసుకున్నాం, టీ ఇంటూ నెక్స్ట్ 1/√1 - x². 1/√1 - x² dx అంటే ఎంత వచ్చింది మనకి, డిటి. సో డిటి. ఇప్పుడు మనం సమ్ కనుక గమనించినట్లయితే మళ్ళీ లిమిట్స్ గురించి ఆలోచించకూడదమ్మా. ముందు ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ప్రకారం మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ ప్రకారం ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్. ఈ 2 టర్మ్స్ కూడా ఒకటి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్, ఒకటి ఆల్జీబ్రిక్. ఆ రెండు ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్ అప్పుడు ఏ మెథడ్ ఉపయోగించేస్తాం, ఐలైట్ మెథడ్. ఐలైట్ మెథడ్ ప్రకారం ఏ టీ అనేదేమో ఆల్జీబ్రిక్ ఫంక్షను, సైన్ టీ అనేదేమో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఏ, సెకండ్ ఫంక్షన్ ఈజ్ టీ. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ ఏమో యూగా తీసుకుంటాం, సెకండ్ ఫంక్షన్ వీగా తీసుకుంటాం అమ్మా. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ప్రకారం ఫార్ములా అప్లై చేస్తే యూవీడిఎక్స్ రూపంలో ఉంది. యూవీడిఎక్స్ ఫార్ములా ఏంటి, యూ ఇంటూ ఇంటిగ్రల్ వీడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి/డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ ఆఫ్ వీడిఎక్స్ హోల్ డిఎక్స్. ఫార్ములా అప్లై చేద్దామా. యూ అంటే ఎంత, టీ. టీ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ VdX. V అంటే ఎంత, sin t t dt. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత మొత్తం ఇక్కడ కూడా వేరియబుల్ t ఉంది కాబట్టి మొత్తానికి లిమిట్స్ అప్లై చేయాలమ్మా. దట్ ఈస్ 0 to π/6. మిడిల్ సైన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై విత్ రెస్పెక్ట్ టు x ఏమొచ్చింది, t dt ఆఫ్ u. u is the first function t into integral of sin t dt whole dt. దీనికి కూడా లిమిట్స్ ఏంటమ్మా, 0 to π/6. ఇక్కడ లిమిట్స్ అప్లై చేయకూడదమ్మా, ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే లిమిట్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసామనుకోండి అమ్మా, t ఇంటూ
ఇంటిగ్రల్ sin t అంటే మైనస్ కాస్ టీ. ఆల్వేస్ ఇంటిగ్రల్ sin x అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్. లిమిట్స్ ఏంటి మనకి 0 to π/6 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/6 d/dt ఆఫ్ t. డెరివేటివ్ d/dx ఆఫ్ x అంటే 1. సో దిస్ ఈజ్ 1. ఇంటిగ్రల్ sin t అంటే మైనస్ కాస్ టీ dt. Minus of minus plus. So applying the limits, minus t cos t limits 0 to π/6, middle sign minus into minus plus integral cos t. Integral cos t కింద sin t limits 0 to π/6. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దామా. ఫస్ట్ లిమిట్ అప్పర్ లిమిట్, దట్ ఈస్ మైనస్ π/6 ఇంటూ కాస్ π/6. దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్. నెక్స్ట్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ పెట్టినప్పుడు మిడిల్ సైన్ ఏం పెట్టాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఏముంది మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్. టీ వాల్యూ 0 ఇంటూ కాస్ 0. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ. సెకండ్ ఫంక్షన్ వాల్యూ తీసినట్లయితే ప్లస్ సైన్ π/6 మైనస్ సైన్ 0. దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్ వాల్యూ. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్లో కనుక మనం సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూ మైనస్ π/6 ఇంటూ కాస్ π/6. కాస్ π/6 అంటే కాస్ 30. కాస్ 30 వాల్యూ √3/2. కాస్ 30 వాల్యూ ఎంతమ్మా √3/2. 0 ఇంటూ కాస్ 0 అంటే 1. 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 ఏమైపోతుంది 0. రిమైనింగ్ ప్లస్ సైన్ 30. సైన్ 30 మీన్స్ 1/2 మైనస్ సైన్ 0. సైన్ 0 మీన్స్ 0. రాయకపోయినా ఏం కాదమ్మా. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్లో మనం కామన్ ఏం తీయచ్చు 2. 1/2 కామన్ తీసినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ పాజిటివ్ ఫంక్షన్ రాయండమ్మా, తర్వాత నెగిటివ్ రాయండి. ఇది ప్లస్ కాబట్టి 1 మైనస్ √3 ఇంటూ π/6. దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ రోమన్లో ఫోర్త్ ప్రాబ్లమ్. ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ కాస్ ఎక్స్ బై 9 ప్లస్ 16 sin 2x dx అని ఇచ్చారు. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయలేమ్మా. ఫస్ట్ ఫంక్షన్ చేంజ్ చేయాలి. దీనిలో ఏ ఫంక్షన్ చేంజ్ చేయాలి అంటే ఎక్కువగా ఏదైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ sin x ప్లస్ కాస్ ఎక్స్ sin 2x. వీటిలో బిగ్గెస్ట్ యాంగిల్ ఏది మనకి 2x. కాబట్టి ముందు దీన్ని చేంజ్ చేద్దాం. ఆ ఫంక్షన్ చేంజ్ చేస్తే ఎలా రాయొచ్చమ్మా, ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ కాస్ ఎక్స్ బై 9 ప్లస్ 16 ఇంటూ sin 2xని ఎలా ఈ రూపంలో రాయొచ్చమ్మా 2 sin x కాస్ ఎక్స్. మల్టిపుల్ యాంగిల్స్ నుంచి రాస్తున్నామమ్మా. sin 2θ ఫార్ములా ఏంటి 2 sin θ కాస్ θ ఫార్ములా అప్లై చేసాం. ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే అన్నీ ఎక్స్లే మారిపోయినాయి. అంటే ఫంక్షన్ అనేది మొత్తం కంప్లీట్గా ఎక్స్లోకి వచ్చింది. ఇక మనం ఇక్కడ ఫార్ములాని అప్లై చేయాలమ్మా. ఈ రెండు సేమ్ అవ్వాలి అంటే ఫార్ములా. ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది 2ab. 2abకి మనం ఫార్ములా అనేది 2 వేస్గా రాయొచ్చమ్మా. 2ab ఈక్వల్ టు ఒక ఫార్ములా ఏంటి అంటే a² ప్లస్ b² మైనస్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇలా అప్లై చేయొచ్చమ్మా. రెండో ఫార్ములా ఏంటి అంటే 2ab ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a² ప్లస్ b². ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది అప్లై చేయాలి అంటే మనం ఇక్కడ తీసుకునే వాల్యూకి పైన ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయ్యేటట్టుగా చేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది తీసుకున్నా అనుకోండి, ఇక్కడ ఏ అంటే సైన్ ఎక్స్, బి అంటే కాస్ ఎక్స్. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది తీసుకున్నాం అనుకోండి, ఏ అంటే సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ కరెక్టే. బి అంటే కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉందా లేదు, కానీ ఎగ్జాక్ట్గా ఇది ఫామ్ అవుతుంది ఈ ఫార్ములా. కాబట్టి
2ab ప్లస్లో మనం ఏ ఫార్ములా రాయొచ్చమ్మా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏమని రాయొచ్చు, a మైనస్ b హోల్ స్క్వేర్. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తామమ్మా. ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 into 2ab అంటే ఏం రాయొచ్చమ్మా, a స్క్వేర్. హియర్ a మీన్స్ sin x. sin square x plus cos square x minus sin x minus cos x whole square dx. ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే sin square x plus cos square x అంటే ఎంత, 1. దట్ ఈస్ ద ఐడెంటిటీ రూల్. ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 19 plus 16 into 1 ఐడెంటిటీ రూల్, 1 minus sin x minus cos x whole square dx. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. sin xకి డెరివేటివ్ cos xకి డెరివేటివ్ మైనస్ sin x, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ sin x. కరెక్ట్ ఫార్మేషన్. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న వాల్యూ మల్టిప్లై చేయాలమ్మా. ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 9 plus 16 into 1 16 plus into minus minus 16 into sin x minus cos x whole square dx. ఇప్పుడు 9 plus 16 అంటే ఎంత మనకి, 25. ఇంటిగ్రల్ 0 to pi by 4 sin x plus cos x by 25. ఇక్కడ మనకి కోనెక్స్టెంట్ ఉండకూడదమ్మా, బయటికి తీయండి. 1/16 25/16 మైనస్ sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు డెరివేటివ్ డైరెక్ట్గా ఉందమ్మా, కాబట్టి సబ్స్టిట్యూషన్ తీసుకోండి. సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఏం రాయొచ్చమ్మా, పోత్ sin x మైనస్ cos x ఈక్వల్ టు t. sin xకి డెరివేటివ్ cos x, cos xకి డెరివేటివ్ మైనస్ sin x, దట్ మీన్స్ ప్లస్ sin x విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి dx ఈక్వల్ టు dt. విత్ లెక్క మొత్తం కూడా డీటీలో మారిపోయినప్పుడు లిమిట్స్ కూడా దేంట్లో మారాలి, డీటీలోకే మారాలి. ఇవి x లిమిట్స్ అమ్మ, కాబట్టి లిమిట్స్ అప్లై చేయండి. ఇఫ్ x ఈక్వల్ టు 0 దెన్ t ఈక్వల్ టు sin 0 మైనస్ cos 0. sin 0 అంటే 0 మైనస్ cos 0 అంటే -1. నెక్స్ట్ ఇఫ్ x ఈక్వల్ టు, సెకండ్ లిమిట్ ఎంత ఉందమ్మా మనకి, π/4. సో అప్లైయింగ్ π/4 t ఈక్వల్ టు sin π/4 మైనస్ cos π/4. ఈ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి ఎంత ఆన్సరు, 0. ఇప్పుడు ఆ లిమిట్స్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తామమ్మా. ఈ ప్రాబ్లంలో మెయిన్ వాల్యూ ఏంటి అంటే sin x మైనస్ cos x రూపంలో రాయటం అమ్మ. ఫస్ట్ కండిషన్ రాయాలి అనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసా అనుకోండి, 1/16 ఇస్ ద కామన్ కాన్స్టెంట్ కాబట్టి అలానే రాస్తామమ్మా. ఇంటిగ్రల్ 0 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, -1. π/4 తీసుకున్నప్పుడు 0. sin x ప్లస్ cos x dx, sin x ప్లస్ cos x dx అంటే ఎంత, dt బై 25/16 దట్ మీన్స్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ sin x minus cos x, sin x minus cos x అంటే t square. It is in the form of a square minus x square. a square minus x square means 1/2a, 2 into 5/4. ఏ ఫార్ములా రూపంలో ఉంది ఇది, ఇంటిగ్రల్ ఆఫ్ 1/a square minus x square dx. ఫార్ములా ఏంటి, 1/2a log mod a plus x by a minus x. This is the formula. Apply in the formula, 1/16 into 1/2a, 2 into 5/4 log mod a plus x 5/4 plus t by 5/4 minus t. లిమిట్స్ ఏం రాయాలమ్మా, -1 to 0. 4 1s are 4 4s are రిమైనింగ్ 1/40 into log mod, ఫస్ట్ వాల్యూ ఎంత పెట్టాలి, 0. 5/4 plus 0 by 5/4 minus 0, that is the first value, minus log mod
5/4 minus of -1, sorry, plus of -1, -1/5/4 plus 1. Applying the limits, 1/40 into log of 5/4 ఏమవుతాయి, క్యాన్సిల్, 1 minus of log of 5/4, 5 minus 4/5 plus 4. ఇప్పుడు కనుక మనం వాల్యూ చూస్తే 5 minus 4 అంటే 1, 5 plus 4 అంటే 9. దాన్ని ఏమని రాయొచ్చు అంటే -1/40 ఇంటూ log 3 పవర్ -2గా రాయొచ్చమ్మా. 1/3² 3 పవర్ -2గా రాయొచ్చు. లాగరిథంలో వేరియబుల్ పవర్ ఏమన్నా మనకి పవర్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకురావచ్చమ్మా, ముందుకి తీసుకొస్తే ఆ వాల్యూ ఎలా రిప్రజెంట్ అవుతుంది, -2/40 ఇంటూ log 3. 2/40 అంటే 1/20 ఇంటూ log 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x dx అని ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు సమ్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు సైన్ కాసులోనే కాదు కోఎఫిషియెంట్స్ ఉన్నాయమ్మా. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇచ్చిన దానికి ప్రాపర్టీ అప్లై చేయాలి. మనం ఫంక్షన్ చేంజ్ చేయలేం కాబట్టి ప్రాపర్టీ అప్లై చేయండి. ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dxగా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద ప్రాపర్టీ. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం డైరెక్ట్గా మార్చలేనప్పుడు డిఫినిట్ ఇంటిగ్రేషన్లో మనం ఈ ప్రాపర్టీ అప్లై చేసి మారుస్తాం ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు. కాబట్టి అలా అప్లై చేసేటప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఏది ఈక్వల్ టు తీసుకోవాలి, i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x dx. ఇచ్చింది ప్రాపర్టీ అప్లై చేసే ముందు కంపల్సరీగా ఇచ్చిన ఫంక్షన్ ఏది ఈక్వల్ టు అనుకోవాలమ్మా, i ఈక్వల్ టు. ఇప్పుడు ప్రాపర్టీ అప్లై చేద్దాం. i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏ ఇస్ ద కాన్స్టెంట్ అమ్మా, ఏని అలానే రాయండి. సైన్ ఏ ప్లేస్లో మనం పెట్టింది ఎక్స్ ప్లేస్లో లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ ఎంత 0, అప్పర్ లిమిట్ ఎంత π/2. 0 plus π/2 అంటే ఎంత అవుతుంది, π/2 మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్, మళ్ళీ యాజ్ యూజువల్ కండిషన్ 0 plus π/2 మైనస్ ఎక్స్ బై యాజ్ యూజువల్ రూల్ డినామినేటర్ కూడా అప్లై చేస్తున్నాం. అంటే ఫంక్షన్ మొత్తానికి అదే రూల్ అప్లై అవుతుంది. సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ హోల్ డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కి అప్లై అవుదమ్మా, ఫంక్షన్కి మాత్రమే అప్లై అవుతుంది. డిఎక్స్ని అలానే రాస్తాం. ఇప్పుడు 90 మైనస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ Q1లో మనకి సైన్ ఎలా ఉంటుంది, పాజిటివ్. కాకపోతే π/2 అనేది y యాక్సిస్ మీద అవుతుంది కాబట్టి y యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సైన్ ఎలా మారుతుంది, కాస్. ఇంటిగ్రల్ 0 to π/2 a ఇంటూ ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్, π/2 y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఫంక్షన్ చేంజ్. సైన్ ఎలా మారుతుంది, కాస్ ఎక్స్. 90 ఉంది కాబట్టి సైన్ కాస్గా మారింది, ఎక్స్ రిప్రజెంట్ అవుతుంది. సెకండ్ వాల్యూ బి ఇంటూ దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, 90 ఉన్నప్పుడు కాస్ ఎలా మారుతుందమ్మా, సైన్ ఎక్స్ బై యాజ్ యూజువల్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ అంటే ఇదే కదా, అంటే వాల్యూ ఎంత వచ్చింది, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది, పాజిటివ్. అట్ ద సేమ్ టైం 90 ఉన్నప్పుడు ఎలా మారుతుందమ్మా, సైన్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. ఇంత ముందు క్లాసెస్లో చెప్పాను, మనం ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు డినామినేటర్ కనుక గివెన్ ఫంక్షన్కి సమానం అయితే కంపల్సరీగా ఆ రెండింటిని యాడింగ్ చేయాలమ్మా. ఇక్కడ డినామినేటర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్సే, ఇక్కడ డినామినేటర్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్సే. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్లో డినామినేటర్ ప్రాపర్టీ ప్రకారం అప్లై చేసిన డినామినేటర్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఫంక్షన్స్ని ఏం చేయాలి, కంపల్సరీగా యాడింగ్. i ప్లస్ ఐ 1 plus 2, i ప్లస్ ఐ అంటే ఎంత అవుతుంది, 2i ఈక్వల్ టు
ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 ఫస్ట్ ఫంక్షన్ a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to pi by 2 సెకండ్ ఫంక్షన్ a cos x ప్లస్ b sin x బై sin x ప్లస్ cos x dx. ఇప్పుడు ఈ టూ ఫంక్షన్స్కి ఎలా ఉన్నాయి, లైక్ ఫ్రాక్షన్స్, అట్ ద సేమ్ టైం ఇంటిగ్రల్స్ కూడా సేమ్. సో ఇంటిగ్రల్స్ని కూడా యాడ్ చేయండి అమ్మా. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 లిమిట్స్ ఆర్ సేమ్. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయండి. ఇక్కడ a sin x ప్లస్ b cos x, ఇక్కడ a cos x ప్లస్ b sin x. a sin x ప్లస్ b cos x, like fractions are numerators are adding a sin x plus b cos x, sorry, a cos x plus b sin x. Denominator is the same function, sin x plus cos x dx. As usual rule amma, ఇందాక చెప్పినట్టే రెండిట్లో న్యూమరేటర్ యాడ్ చేసాం, డినామినేటర్ సేమ్ కాబట్టి అలా రాసాం లైక్ ఫ్రాక్షన్స్ లో. ఇప్పుడు 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏ సైన్ ఎక్స్ ఏ కాస్ ఎక్స్, ఈ రెండింటిలో మనం ఏ కామన్ తీయచ్చు, లేదా మన సైన్ రూల్ ప్రకారం చెప్పుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్లో సైన్ ఎక్స్ అమ్మా. సైన్ ఎక్స్ కామన్ తీసామనుకోండి రిమైనింగ్ ఏముంటుందమ్మా, సైన్ ఎక్స్ కామన్ తీసాను, రిమైనింగ్ ఏ ప్లస్ బి. సెకండ్ కాస్ ఎక్స్ కామన్ తీసాను, అక్కడ కూడా రెండిట్లో ఏముంది a plus b by sin x plus cos x dx. ఇప్పుడు రెండిట్లో మనం ఫస్ట్ రెండిట్లో ఇక్కడ చూడండి మళ్ళీ ఏం కామన్ వస్తుంది, a plus b. a plus b is the constant. కామన్ తీసి ఎక్కడ రాయొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాసామనుకోండి 2i ఈక్వల్ టు a plus b ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 sin x plus cos x by sin x plus cos x dx. sin x plus cos x, sin x plus cos x ఏమవుతాయి, క్యాన్సిల్, రిమైనింగ్ 2i ఈక్వల్ టు a plus b ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi by 2 dx. 2i ఈక్వల్ టు a plus b into integral dx, that means x limits 0 to pi by 2. Applying the limits 2i equal to a plus b into first limit, upper limit is pi by 2 minus lower limit 0. Pi by 2 minus 0 అంటే ఎంత, 2i equal to a plus b into pi by 2. Therefore that is the answer. I equal to ఇంటూలో ఉంది కాబట్టి రాస్తే ఏం రాయొచ్చమ్మా, పై బై 4 ఇంటూ ఏ ప్లస్ బి. దిస్ ఈజ్ ద ఆన్సర్. నైన్త్ సెమ్ అమ్మ, ఇంటిగ్రల్ 0 to pi x by 1 plus sin x dx అని ఇచ్చారమ్మా. అట్ ద సేమ్ వాల్యూ ఇంటిగ్రేషన్లో డైరెక్ట్గా ఆల్జీబ్రిక్ ట్రిగ్నామెట్రిక్ అప్లై చేయలేము. ఎప్పుడైతే అలా అప్లై చేయలేమో మనం ఏం ఉపయోగించాలి, డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రకారం ప్రాపర్టీ ఏంటమ్మా, ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. దిస్ ఇస్ ద ప్రాపర్టీ. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో డైరెక్ట్గా మనం సమ్ చేయలేనప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఈ ప్రాపర్టీ యూజ్ చేసి చేయొచ్చమ్మా. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇదే ప్రాపర్టీ ఉపయోగిస్తాం. ఈ ప్రాపర్టీ ఉపయోగించాలి అంటే ముందు ఇచ్చిన ఫంక్షన్ ఏది ఈక్వల్ టు తీసుకోవాలి, i. లెట్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi 1 plus sin x dx. I equal to integral 0 to pi x by 1 plus sin x dx. So applying the property of definite integration, integral 0 to pi f of a plus b minus x. Function లో x కి value apply చేయమన్నారు. Lower limit plus upper limit. 0 plus pi pi minus x by 1 plus sin of
పై మైనస్ ఎక్స్ డిఎక్స్, దట్ ఈస్ ద ప్రాపర్టీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పై మైనస్ ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అమ్మా, డస్ నాట్ చేంజ్. సో 0 to పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా, దట్ ఈస్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, మనకి పై ఉన్నప్పుడు కంపల్సరీ ఫంక్షన్ అనేది చేంజ్ జరగదు, దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. కాబట్టి ఫంక్షన్ ఏమవుతుందమ్మా, సైన్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ద సెకండ్, దిస్ ఈజ్ ద ఫస్ట్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్టు ఇది గివెన్ ఫంక్షన్ ప్రాపర్టీ ఫంక్షన్ రెండు కూడా ఎలా ఉన్నాయి, డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. డినామినేటర్స్ ఎప్పుడైతే సేమ్గా ఉన్నాయో ఆ రెండింటిని ఏం చేయాలమ్మా, యాడింగ్. దట్ మీన్స్ 1 + 2 I plus sin 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఫస్ట్ ఫంక్షన్ x బై 1 + sin x dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to పై మైనస్ ఎక్స్ బై 1 + sin x dx. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి లైక్ ఫ్రాక్షన్స్ అని ఎలా అంటున్నానంటే డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి, దట్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్స్ కూడా ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. ఇంటర్వెల్స్ సేమ్గా ఉన్నాయి, డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. కాబట్టి రెండు ఫంక్షన్స్ని యాడింగ్ చేయొచ్చమ్మా. రెండు ఫంక్షన్స్ని యాడింగ్ చేస్తే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to న్యూమరేటర్స్ ఆర్ యాడింగ్ x ప్లస్ పై మైనస్ ఎక్స్ బై 1 + sin x dx. Here negative x, positive x are cancelled. Remaining pi is the constant, pi into integral 0 to 1 by 1 + sin x dx. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇంత ముందు క్లాస్లో మళ్ళీ చెప్పానమ్మా, సైన్ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది మనకి 1 ఉన్నప్పుడు మెథడ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా, రేషనలైజింగ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 by 1 + sin x into 1 - sin x by 1 - sin x. బిఫోర్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా. ఇలాంటి మెథడ్లో ఉన్నప్పుడు ఇది థర్డ్ మెథడ్, ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్, a + b cos x. ఆ మెథడ్లో ఉన్నప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ కనుక 1 ఉంటే రేషనలైజింగ్ చేయొచ్చు. ఏ వాల్యూ బి వాల్యూ కనుక 1 రిప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి రేషనలైజింగ్ చేసాం. పై ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to ప్రోడక్ట్ 1 into 1 - sin x 1 - sin x బై a + b into a - b. a + b into a - b అంటే ఏం రాయొచ్చు, a² - b². దట్ మీన్స్ 1² - sin² x dx. ఎప్పుడైతే మనకి 1 - sin² ఇచ్చిందో దట్ ఈస్ ద ఐడెంటిటీ రూల్. ఐడెంటిటీ రూల్ ప్రకారం ట్రిగ్నోమెట్రీలో ఏం రాయొచ్చు, 1 - sin² x means cos² x. అప్లైయింగ్ ది రూల్ పై ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 - sin x బై cos² x dx. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ డివైడింగ్ ప్రాపర్టీ అప్లై చేయండి అమ్మా. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ డివైడింగ్ ప్రాపర్టీ అంటే ఇంటిగ్రేషన్ మనం రెండు ఫంక్షన్స్కి అప్లై చేయటం, అట్ ద సేమ్ టైం డినామినేటర్ని కూడా విడదీయటం. ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది, 1 / cos² x. 1 / cos² x అంటే ట్రిగ్నోమెట్రీలో ఏం రాయొచ్చమ్మా, 0 to sec² x dx. దట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్. మిడిల్ సైన్ ఏముంది, మైనస్. పై అనేది సెకండ్ ఫంక్షన్ కూడా అప్లై అవుతుందమ్మా. పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to స్క్వేర్ని cos x into cos xగా రాయొచ్చమ్మా. cos x into cos xగా రాస్తే sin x by cos x అంటే ఎంత, tan x ఫస్ట్ వాల్యూ. ఇంక రిమైనింగ్ ఏముంటుంది, 1 / cos x. 1 / cos x అంటే ఏమవుతుంది, sec² x dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చమ్మా. ఫంక్షన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో sec² ఫార్ములా ఉంది, ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ sec² x tan x కూడా ఫార్ములా ఉంది. ఫార్ములాస్ అప్లై చేయండి అమ్మా. పై ఇంటూ ఇంటిగ్రల్ sec² x అంటే ఏంటి, tan x. ఆల్వేస్ ఇంటిగ్రల్ sec² x అంటే tan x. లిమిట్స్ ఏంటమ్మా, 0 to మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ sec² x into tan x అంటే ఏం రాయొచ్చు, sec² x. డెరివేటివ్ ఆఫ్ sec² x అంటే tan x sec² x. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x sec² x అంటే sec² x. లిమిట్స్ ఏంటి, 0 to అప్లై ఇన్ ది లిమిట్స్. పై ఇంటూ
tan pi minus tan 0, upper limit minus lower limit, upper limit pi, lower limit 0. Second function minus pi into secant pi minus secant 0, pi into tan pi value 0, that means sin pi always 0, so tan pi kuda 0, minus 0 minus pi into secant pi means 1 by cos pi, cos pi value ఎంత మనకి minus 1 always. x యాక్సిస్ మీద ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా, x యాక్సిస్ మీద రైట్ సైడ్ ఫంక్షన్స్కి ఏమో పాజిటివ్ వాల్యూ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఫంక్షన్స్కి ఏమో కాసుల్లో నెగిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఈవెన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడేమో +1, ఆడ్ మల్టిపుల్స్ ఉన్నప్పుడేమో -1. సైనుల్లోనేమో రైట్ సైడ్ ఆన్సర్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా పై మల్టిపుల్స్లో ఏది ఉన్నా కూడా 0, కాబట్టి సైన్ 0 అయింది కాబట్టి tan 0 అయింది. కాస్ మాత్రం కాస్ పై అంటే -1 ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంది, సీకెండ్ పై కూడా -1, మిడిల్ సైన్ మైనస్, సీకెండ్ 0 అంటే కాస్ 0, కాస్ 0 రైట్ సైడ్, కాస్ 0 అంటే ఎంత 1. ఇప్పుడు మల్టిప్లై చేసానుకోండి పై ఇంటూ 0 0, -1 ఇంటూ -1 -1 -2 ఇంటూ -π, సో ఆన్సర్ ఈజ్ 2π. ఇది మొత్తం కూడా దేని వాల్యూ మనకి 2i వాల్యూ, సో 2i ఈక్వల్ టు 2π, సో i ఈక్వల్ ఎంత అవుతుందమ్మా π, దిస్ ఇస్ ద ఆన్సర్.